రెడ్డి సార్ గారికి మరియు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, నా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. ముందస్తుగా ఈరోజు మన స్కూలులో, మన పాఠశాలలో జరుపుకుంటున్న బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. నేను 3వ రోజు బతుకమ్మ గురించి చెప్తాను. ఎలా చేస్తారో, దాని నైవేద్యం ఏంటి అనేది చెప్తాను. 9 రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకలలో 3వ రోజు బతుకమ్మనే ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఏమంటారు? ముద్దపప్పు బతుకమ్మ. ఆ ముద్దపప్పు బతుకమ్మకు ముందుగా తామర పత్రాలతో అలంకరించి, ఆ తర్వాత 9 రోజుల బతుకమ్మకు 9 రకాల పువ్వులతో అలంకరిస్తే, 3వ రోజు బతుకమ్మకు మాత్రం కేవలం 3 రకాల పువ్వులతోటే, ఈ చుట్టూ వలయాకారం ఉంది కదా, వలయాకారంలో మాత్రమే చామంతి, మందార, సీతజడ వంటి పువ్వులతో 3 అంతస్తుల వరుసల క్రమంలో ముద్దపప్పు బతుకమ్మను పేర్చి, పసుపుతో తయారు చేయబడినటువంటి గౌరమ్మను ఈ మధ్యలో పెట్టి పూజిస్తారు. అంతే మాత్రం కాదు, అమ్మవారికి ముద్దపప్పు నైవేద్యం అంటే చాలా ఇష్టం, ఎంతో ప్రీతి అట అమ్మవారికి. మనకు కూడా స్వీట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, అమ్మవారికి కూడా అలాగే ఎంతో ఇష్టమట. అందుకని పెసరపప్పు, బెల్లం, పాలు కలిపి తయారు చేయబడిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి పూజిస్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి తెలుసారా? ముఖ్యమైన విషయం, బెల్లంను పప్పు కలిపి తినడం వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లము పెసరపప్పు కలిపి తినడం వలన వాటిలో ఎక్కువగా ప్రోటీన్, ఐరన్ లాంటి పోషకాలు చాలా ఉంటాయి. అందుకని అవి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల మన ఎముకలు బలంగా ఉంటాయి. వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా ఆ ఎముకలు అలానే బలంగా ఉంటాయి. అందుకని పెసరపప్పు, బెల్లం కలిపి తినమని ఈరోజు మీకు ముఖ్యంగా చెప్తున్నాను. పెసరపప్పు బెల్లంలో ప్రోటీన్, ఐరన్ ఉంటుంది కాబట్టి తినాలి. నెక్స్ట్ పెసరపప్పులో మాత్రం ఇంకా ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ కూడా తినడం వలన చాలా మంచిది. దాని వలన ఇంకొక బెనిఫిట్ అదేంటంటే జీర్ణక్రియ మెరుగుపరచబడుతుంది. అంత మాత్రమే కాకుండా మలబద్ధకము, ఎసిడిటీ అలాంటి అనారోగ్యాలు రాకుండా నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరి